నన్ను ఆనాడు ఇదే కట్ట మీద నిలబడి నువ్వు మొగోనివేనా అని అడిగినావు కదా, ఇలా నువ్వేందో నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో. నన్ను అన్నావు సరే, నేను నిన్ను ఇప్పటి వరకు ఒక మాట కూడా మాట్లాడలే. మా వాళ్ళే అంటున్నారు, మరి నువ్వు మొగోనివైతే నీకు దమ్ముంటే ఇవో మా నారాయణపూర్ గ్రామాన్ని నువ్వు ఇచ్చిన మాట నేను ముంపు గ్రామం ప్రకటిస్తా. ఒక్క ఊరిని కాదు, నారాయణపూర్ ఒక్క ఊరిని కాదు, మంగపేటను, చెర్లపల్లిను, ఇస్తారిపల్లిను, నారాయణపూర్ ఈ 4 గ్రామాలను ముంపు గ్రామం చేస్తా అని నువ్వు ప్రకటించి మా ప్రభుత్వం రాగానే నెల రోజులలో చేస్తా అని ఆనాడు మాటిచ్చి ఇలా తప్పించుకొని కరీంనగర్లో లేడు, చొప్పదండిలు ఎక్కడ ఉంటుందో తెలియదు, పోయి హైదరాబాద్లో బంటున్నావు. ఎవరికి దొరకవు, ఓ ఫోన్ తీయవు. ఎవరన్నా మాట్లాడితే ఆ రోజు మా రైతన్నలు, ఇదే నారాయణపూర్ రైతన్నలు, మా ధాన్యం కొనుగోలు చేయండి, దమన వాన పడితే తడిస్తే మొలకెత్తుతాయని అడిగినందుకు ఆనాడు కేసులు పెట్టి ఆనాడు ఇబ్బందుల పాలు చేసినావు. ఈ నియోజకవర్గంలో ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది వేస్తున్నావు. ఇది నీకు మంచిది కాదు. పోలీసులారా, మీరు చట్టాన్ని కాపాడాల్సినటువంటి వాళ్ళు, మీరు ప్రజలకు రక్షణ ఉండాల్సినటువంటి పోలీసులు, మీరు మేడిపల్లి సత్యంకు రక్షణగా నిలుస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి రక్షణగా నిలుస్తున్నారు. మా వాళ్ళు ఏం తప్పు చేసిరని నిన్ను కేసులు పెట్టినరు. ఈ అక్రమ కేసులు 24 గంటల టైం ఇస్తున్నాం. అక్రమ కేసులు కనుక ఎత్తివేయకపోతే మేము నారాయణపూర్ గ్రామ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. పండగ లేదు, పబ్బం లేదు, మరి వాళ్ళు రోజుకొక్కసారి కూడా అన్నం తినేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ సత్యం రోజుకు 4 సార్లు దున్నపోతు లెక్క తింటున్నావు కదా. మా గ్రామ ప్రజల బాధ కన్నీళ్లు కనబడతలేవా నీకు? పోలీసులారా, మీరు దయచేసి సిపి గారికి కూడా దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా. మా నారాయణపూర్ గ్రామ ప్రజల మీద ఎవరైతే కేసులు పెట్టిందో అక్రమ కేసులను వెంటనే వెత్తివేయాలి. రేవంత్ రెడ్డి గారు, మీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఆయన చెరువులు దోసుకుంటాడు, మట్టి దోసుకుంటాడు, ఎన్నో రకాల దోసుకొని ఆయన బంగ్లాలు కట్టుకొని 100 కోట్లు కాదు 1000 కోట్లు సంపాదించు. కానీ మా ప్రజలు ఏం చేశారా? మా నారాయణపూర్ గ్రామం ప్రజలు ఏం చేశారు? నువ్వు ఇచ్చిన మాటనే, నువ్వు ఏదైతే మా ముంపు గ్రామం చేస్తా అని అన్నావో గదే చెయ్యమని అన్నందుకు నేరం చేసిరా వీళ్ళు? ఏం తప్పు చేశారు? వీళ్ళని ఎందుకు జైలుకు పంపుతావని అడుగుతున్నా. మేడిపల్లి సత్యం, నీది ఎక్కడ బిడ్డ? మా ఊరోళ్ళు ఏం చేశారు బిడ్డ? నిన్నేమన్నారు బిడ్డ? నువ్వు మా నారాయణపూర్ గ్రామం మీద ఎందుకింత పగబట్టినావు మా ఊరి ప్రజలను? నీకు నోరు లేదా? మా వాళ్ళు ఇంత ఏళ్ళ కొద్ది అరిగోస పడతా అంటే, పోలీస్ స్టేషన్ల పొట్టు తిరుగుతా అంటే, కేసులు ఎంబడపట్టు తిరుగుతా అంటే, కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్ల పొట్టు తిప్పించి భయాందోళనలు చేసి చాతగాని దద్దమ్మా నీకు నిజంగా చాతనైతే నేను ఈ రోజు అంటున్నా నారాయణపూర్ నుంచి, నువ్వు మొగోనివే అయితే మా ఊరిని ముంపు గ్రామం చేస్తాను మాటిచ్చినావు కదా. ఈ కట్ట మీద ఇదే హనుమాన్ల గుడి మీద ప్రమాణం చేసావు కదా. చలో ఇచ్చి చూపి నీకు దమ్ముంటే గది మొగతనం అంటే. ఇలా మా వాళ్ళని జైల్లోకి పంపుడు కాదు, మా నారాయణపూర్ గ్రామ ప్రజలు అమాయకులు, వాళ్ళ మీద కేసులు పెట్టుడు కాదు నీ మొగతనం అంటే, బెదిరించుడు కాదు. నీ గూండాలు మా నారాయణపూర్ గ్రామ యువకులను వేధిస్తున్నారు. సంపుతం రా అంటున్నారు. మేము చావడానికైనా సిద్ధం, ఈ ప్రజల కోసమే చావడానికైనా సిద్ధం. కానీ మా ముంపు గ్రామం సాధించే వరకు మా ప్రజల పక్షాన, మా ఊరి పక్షాన తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నారాయణపూర్ ప్రజల పక్షాన నిలబడుతుంది, కొట్లాడుతుంది. ఖబర్దార్ మేడిపల్లి సత్యం.